రామాయణంలో మనం నిజం అని అనుకునే అబద్ధాల గురించి ఈరోజు చూద్దాం. అర్థం కాలేదా? ఏం పర్లేదు, నేను చెప్తాను. ఇప్పుడు రావణాసుడు గొప్ప శివభక్తుడు అంటారు కదా, మీకు తెలుసా? రావణాసుడు శివుడినే అహంకారంతో దూషించాడు. నమ్మడం లేదా? ఇప్పటి వరకు రామాయణంలో ఈ ఇన్సిడెంట్ని మీరు నాకు తెలిసి ఎక్కడ వినుండరు. ఆ ఇన్సిడెంట్ మీకు తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 1, రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మారీచుడు బంగారు జింకగా మారి రాముడిని తన వెనకాల దూరంగా తీసుకెళ్లినప్పుడు అక్కడి నుండి మారీచుడు రాముడి గొంతులో లక్ష్మణుని హెల్ప్ కోసం హా లక్ష్మణ, హా సీత అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న సీతాదేవి లక్ష్మణుని రాముడికి హెల్ప్ చేయమని చెప్పేసి పంపిస్తారు. అప్పుడు లక్ష్మణుడు సీతాదేవికి ప్రొటెక్షన్ ఉండడం కోసం ఒక గీతను గీసి, వదిన మీరు ఈ గీత దాటి రావద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఆ తర్వాత లక్ష్మణుడు రేక్కున్న పవర్ ని బట్టి రావణాసుడు ఆ గీతను దాటలేక సీతాదేవిని గీత బయటకు రమ్మని చెప్పి మట్టితో సహా అక్కడి నుంచి సీతాదేవిని తీసుకెళ్లినట్టు మీకు తెలుసు. కానీ నిజమేంటో ఇప్పుడు చూద్దాం. వాల్మీకి రామాయణం ప్రకారం లక్ష్మణ రేఖ అనే కాన్సెప్టే అసలు లేదు. ఎప్పుడైతే మారీచుడు రాముడిలాగా హెల్ప్ కోసం అడుగుతాడో అప్పుడు లక్ష్మణుడు సీతాదేవికి 1-2 సార్లు చెప్పెళ్తాడు, వదిన ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంట్లోనే ఉండండి, చాలా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడే తప్ప ఎటువంటి గీత లాంటిది గీయడు. అండ్ రెండోది, రావణాసుడు సీతాదేవిని మట్టితో సహా లేపుకుని తీసుకెళ్లిపోతాడని చెప్పింది కదా, అది కూడా అబద్ధమే. ఎందుకంటే వాల్మీకి రామాయణం ప్రకారం రావణాసుడు సీతాదేవి దగ్గరికి భిక్షాటన కోసం వచ్చినప్పుడు సీతాదేవి పర్ణశాల లోపల కూర్చోపెట్టి భోజనం పెట్టి తన వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత రావణాసుడు తన అసలు రూపానికి వచ్చి, నేను రావణాసుడిని, నేను సో అండ్ సో, నా దగ్గర అన్ని డబ్బులు అని చెప్పి సీతాదేవితో చాలాసేపు ఆర్గ్యూ చేస్తాడు. నీకు రాముడు వద్దు, నా దగ్గరికి వచ్చేసే చాలా హ్యాపీగా ఉంటావు అది ఇది అని చెప్పి. ఎంతసేపటికి సీతాదేవి ఒప్పుకోకపోయేసరికి, మొండిపట్టు పట్టేసరికి ఇంకా చేసేదేమి లేక రావణాసురుడు తన ఎడం చేతిని సీతాదేవి తొడ కింద పెట్టి తన కుడి చేత్తో సీతాదేవి జుట్టు పట్టుకుని తను ఎత్తుకుని బలవంతంగా తీసుకుని వెళ్తాడు. అలాగే తను వేసుకొచ్చిన పుష్పక విమానంలో కూడా సీతాదేవి ఎంత గింజుకుని నడుస్తున్నా వినకుండా తనని బలవంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి లంకకు తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ వచ్చేసి వాలిని రాముడు చెట్టుచాటు నుండి కొట్టడం వలన ద్వాపర యుగం చివరిలో కృష్ణుడి పైన బోయవాడు వేసే బాణం కృష్ణుడు కాలు బొటన వేలుకి తగులుతుంది. అప్పుడు ఆ బోయవాడు కృష్ణుని చూసి, స్వామి నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి విలవెల్లాడిపోతున్నప్పుడు కృష్ణుడు బోయవాడిని సముదాయించడానికి ఇలా చెప్తాడు, అది నీ తప్పేం కాదు, నేను రాముడుగా ఉన్నప్పుడు వాలిని చెట్టుచాటు నుండి బాణం వేసి కొట్టాను, అందుకే ఇప్పుడు ఆ కర్మ ఫలితమే ఇలా అయ్యింది, నువ్వేం బాధపడకు అని చెప్పి ఆ బోయవాడికి చెప్తాడు. ఇది దాదాపు అందరికీ తెలిసిన స్టోరీయే. కానీ నిజమేంటంటే భాగవతం ప్రకారం ఆ బోయవాడు కృష్ణుని కొట్టిన వెంటనే తన తప్పు తను తెలుసుకుని ఆ బాధలో అక్కడికక్కడే చనిపోతాడు. కృష్ణుడు ఆ కర్మకి రిలేటెడ్ ఎలాంటి టాపిక్ ని కూడా ఆ బోయవాడికి ఎక్స్ప్లెయిన్ చేయడు. అయితే రాముడు వాలిని చెట్టుచోటు నుంచి కొట్టడం తప్పు అని చెప్పి చాలా మంది అంటారు. దాని గురించి క్లారిటీ ఇస్తూ డెడికేటెడ్ గా ఒక వీడియో చేస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ముందు చెప్పాను కదా, అందరూ అనుకున్నట్టు రావణాసుడు గొప్ప శివభక్తుడు అంటారు కదా, కానీ ఒకరోజు రావణాసుడు కైలాస పర్వతం మీద నుండి వెళ్తుంటే పార్వతీ పరమేశ్వరు ఆ కైలాస పర్వతం మీద నృత్యం చేస్తున్నారు. అప్పుడు ఆ కైలాస పర్వతం మీద నుండి రావణాసుడి విమానం ఎగరట్లేదు. ఎంతసేపటికి ఎగరపోయేసరికి అక్కడే కాపలాగున్న నందీశ్వరుని రావణాసుడు అడుగుతాడు, ఏంటి ఎందుకు నా విమానం ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి. అప్పుడు నందీశ్వరుడు ఏమంటాడంటే, కింద కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నారు, అందుకని శివుడి ఇటు పక్క నుంచి ఏమి వెళ్ళడానికి యాక్సెస్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తారు. ఆ మాటకి రావణాసుడికి బాగా కోపం వచ్చి, అయినా పరమశివుడికి బుద్ధిండక్కర్లేదా, ఆకాశ మార్గంలో ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా అని చెప్పేసి చాలా గర్వంగా మాట్లాడతాడు. అయినా నేను పైన వెళ్తుంటే నాట్యం చేయడం ఏంటి అని గబగబా తన పుష్పక విమానం నుంచి దిగుతాడు. అప్పుడు నందీశ్వరుడు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు, నువ్వెవరివి అంటే, నేను దశగ్రీవుడిని, అది కూడా తెలియదు అని చెప్పి ఇంకా గర్వంగా మాట్లాడతాడు. అప్పుడు కోపం వచ్చిన నందీశ్వరుడు, అయినా శివుడి వరకు ఎందుకులే, ముందు నాతో తలబడి చూద్దామని చెప్పేసి దశగ్రీవుడికి సవాల్ విసురుతాడు. కానీ దశగ్రీవుడు మాత్రం నంది వైపు చూసి, చూడటానికి కోతి పిల్లలా ఉన్నావు అని చెప్పేసి హేళన చేసి గట్టిగా నవ్వుతాడు. ఆ మాటలకి చాలా కోపం తెచ్చుకున్న నందీశ్వరుడు దశగ్రీవుడి మీద ఇలా శాపాన్ని ఇస్తాడు, ఏదో ఒక రోజు నువ్వు ఇప్పుడు నన్ను కోతి అని ఎలాగైతే హేళన చేసి మాట్లాడావో అదే కోతుల గుంపు చేత నీ లంకా పట్టణం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పేసి నందీశ్వరుడు రావణాసుడికి శాపం ఇస్తాడు. నందీశ్వరుడి మాటను పక్కన పెట్టేసి దశగ్రీవుడు ముందు పరమశివుడు దర్శనం చేసుకుందాం, తనెవరో మాట్లాడదాం అని చెప్పేసి కైలాస పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఎంతసేపటికి శివుడు తన దర్శనం ఇవ్వకపోయేసరికి కోపం తెచ్చుకున్న దశగ్రీవుడు తనకున్న 20 చేతులతో భుజాలు 2 కైలాస పర్వతం కింద పెట్టి గట్టిగా ఆ పర్వతాన్ని పైకి లేపడానికి ట్రై చేస్తాడు. తన బలానికి కైలాస పర్వతం కొంచెం కదులుతుంది. అలా కదిలేసరికి పైన నృత్యం చేస్తున్న శివుడికి కోపం వచ్చి తన బ్రటన వేలుతో గట్టిగా కైలాస పర్వతాన్ని నొక్కి పెడతాడు. ఆ నొక్కి పెట్టడమే రావణాసుడు 20 చేతులు కైలాస పర్వతం కింద నొక్కుకుపోయి ఇరుక్కుపోతాయి. అలా ఇరుక్కుపోయినప్పుడు ఆ నొప్పితో రావణాసుడు గట్టిగా రవిస్తూనే ఉంటాడు. రవించడం అంటే అరవడం. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా సంవత్సరం పాటు అలాగే తన చేతులన్నీ కైలాస పర్వతం కింద నలిగిపోతూ ఆ నొప్పిని భరిస్తూ విలవెల్లాడుతూ గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులకి 14 లోకాలు షేక్ అయిపోయాయి. ఈవెన్ స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు కూడా భయపడిపోయాడు, ఏంటి ఇంతలా అరుస్తున్నాడని టెన్షన్ పడిపోయాడు. అప్పుడు కొంతమంది మంత్రులు రావణుడి దగ్గరికి వచ్చి ఒక చిన్న సలహా ఇస్తారు, ఇలా ఎన్ని రోజులని చెప్పి అరుస్తావు, సామవేదంలో ఉన్న మంత్రాలతో శివుడికి స్తోత్రం చేయి, అప్పుడు శివుడే కరుణించి నీ మీద కన్సర్న్ చూపించి నీకు దర్శనం ఇస్తాడు అని చెప్తారు. ఆ సలహాని విన్న రావణాసుడు సామవేదంలో ఉన్న మంత్రాలతో శివుడికి ప్రేయర్ చేస్తే శివుడు తన ప్రార్థనకి రెస్పెక్ట్ ఇచ్చి అప్పుడు దర్శనం ఇస్తాడు. అప్పటి నుండి రావణాసురుడు గొప్ప శివభక్తుడిగా మారిపోతాడు. ప్లస్ రావణాసుడికి రావణుడు అనే పేరు పెట్టింది కూడా ఆ పరమశివుడే. ఎందుకంటే సంవత్సరం పాటు చేతులు ఆ కైలాస పర్వతం కింద నలిగిపోతున్నప్పుడు గట్టిగా రవించాడని చెప్పాను కదా,
అంత బాగా రవించినందుకు శివుడు నీకు రావణ అని చెప్పి పేరు పెడుతున్నానని చెప్పి రావణాసుడికి చెప్తాడు. ఆ పేరు రావణాసుడికి బాగా నచ్చి అప్పటి నుంచి తాను రావణుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. రావణుడు అసురుల రాజు కాబట్టి రావణాసురుడు అయ్యాడు. అదే టైంలో శివుడు ఒక కత్తిని కూడా రావణాసుడికి గిఫ్ట్గా ఇస్తాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే నిజం అనేది ఉంటుందో దాన్ని వెతికే ప్రయత్నం మనం చెయ్యం, కానీ ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాటిని బాగా సర్క్యులేట్ చేస్తాం. అలాంటి వాటిలో ఒక 3 టాపిక్స్ని తీసుకుని ఈ రోజు క్లారిటీ ఇద్దామని చెప్పి మీకు చెప్పాను. మన పురాణాల గురించి అలాంటి ఒరిజినల్ కంటెంట్ కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా దీన్ని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.